స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా దత్త చరిత్రలోని దత్తాత్రేయ స్వామివి 16 అవతారాలు ఉన్నాయి. అందులో యోగిరాజ స్వరూపం, రెండవది అత్రివరద స్వరూపం, మూడవది దత్తాత్రేయ స్వరూపం, నాలుగవది కాలాగ్ని సమన స్వరూపము, ఐదవది యోగిజన వల్లభ స్వరూపము, ఆరవది శ్రీ లీలా విశ్వంభర స్వరూపము, ఏడవ స్వరూపము సిద్ధరాజుగాను, ఎనిమిదవ స్వరూపము జ్ఞానసాగరుడుగా, తొమ్మిదవ స్వరూపము విశ్వంభరావధూత స్వరూపము, 10వ స్వరూపము మాయాయుక్తావధూత స్వరూపము, 11వ స్వరూపము మాయాముక్తావధూత స్వరూపము, 12వ స్వరూపము ఆదిగురువు స్వరూపము, 13వ స్వరూపము శివరూపము, 14వ స్వరూపము దేవదేవ శ్రీ దేవదేవ స్వరూపము, 15 దిగంబర స్వరూపము, 16 శ్రీకృష్ణ శ్యామ కమల నయనావతారముగా చెప్పబడినది. ఇందులో 10వ స్వరూపము మాయాయుక్తావధూత, మాయాయుక్తావధూత, 11వ మాయా ముక్తావధూత. ఈ రెండింటికి కూడా ఇక్కడ ము అక్షరము యు అక్షరము ఉన్నాయండి. ఇవి ఏమాత్రం సందేహించకుండా మీరు సరిగ్గా విని చదువుకోగలరు. ఇందులో ఈ ఒక్కొక్క 16 స్వరూపాల నామ ఉచ్చరణే మనకి చాలా విశేషంగా చెప్పబడింది. ఒక్కొక్క స్వరూపము ఒక్కొక్క నక్షత్రములో పూజించబడడం కూడా జరుగుతోందండి ప్రతి దత్తాత్రేయ క్షేత్రాలలోనూ కూడా. అందున ఈ 16 అవతారాల్లోనూ కూడా చాలా గొప్పదైన గాణగాపూర్ కానీ, అలాగే ఈ పిఠాపురం దగ్గర కానీ శ్రీపాద శ్రీవల్లభుడి గురించి కానీ ఒక్కొక్క కథ, ఒక్కొక్క చరిత్ర, శ్రీగురు చరిత్ర చదివిన వారికి విన్నవారికి కూడా విశేషమైన సుఫలితాలు కలుగుతాయి. ఈ యోగిరాజ స్వరూపుడైన దత్తాత్రేయుని అవతారంలో కార్తీక పౌర్ణమి నాడు ఆయన మొదటి జాములో యోగిరాజుగా అవతరించడం జరిగింది. కాబట్టి కృత్తికా నక్షత్రం కార్తీక పౌర్ణమి నాడు యోగిరాజుని సేవించాలి. ఇతను ఈయన మంత్ర జపాన్ని, యోగిరాజ మంత్ర జపాన్ని జపిస్తే, స్తోత్రాలు విని లీలాగానము చేసినట్లయితే గనక, ఒక కొబ్బరికాయను కొట్టి నైవేద్యం పెట్టినట్లయితే గనక సకల మనశ్శాంతిని ఇస్తాడు ఈ యోగిరాజ స్వరూపుడు. అలాగే అత్రివరద స్వామి, ఈయన ఒంటికాలుపై యోగిరాజుని ధ్యానించేశారు. ఈ యోగిరాజు వంటి బిడ్డను కనాలని ఆయన సంకల్పం, ఆయన శిరస్సు నుండి వెడిలిన యోగాగ్ని ముల్లోకాలను తప్పింపచేయగా దేవాసురులు త్రిమూర్తులను కూడా శరణు వేడారు. ముమ్మూర్తులను అత్రి ఆశ్రమానికి వచ్చి ఆయన మేల్కొల్పారు. ఆయన నేను ఒక్కరిని ధ్యానిస్తే ముగ్గురు వచ్చారేమిటి అని అడగగా, నీవు ధ్యానించిన అద్వితీయ రూపాలం మేమే అని చెప్పి అత్రివరదుల వారికి చెప్పడం జరిగింది. వారు యోగిరాజ స్వరూపాన్ని పూజిస్తే అత్రివరదుల వారు రావడం విశేషం. ఈ అత్రివరద స్వామి రూపాన్ని ధ్యానించినా స్మరించినా కూడా సకల సౌభాగ్యాలు, సకల విశేషమైన శుభప్రదాలు మన జీవితంలో జరుగుతాయి. కార్తీక మాసంలో వచ్చే రోహిణీ నక్షత్రం నాడు ఈ అత్రివరదుడికి పూజ చేసినట్లయితే లేదా శ్లోకపారాయణ చేసినట్లయితే అత్రివరద స్వామి అనుగ్రహం కలుగుతోంది. ఆ శ్లోకం మాలా కమండలధర కరపద్మయుగ్మే మధ్యస్థ పాణియుగళే డమరు త్రిశూలే యస్యస్త ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే జాయేత్త మత్రివరదంబుజ షట్కయుక్తం అని చెప్పి చెప్పబడుతోందండి. ఇక 3వ స్వరూపం దత్తాత్రేయుడు. దత్తాత్రేయం శివం శాంతమింద్రనీల నిభప్రభుం ఆత్మ మాయారతం దేవం అవధూతం దిగంబరం భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటధరం విభుం చతుర్బాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం అని చెప్పి దత్తాత్రేయ స్వరూపాన్ని పూజించుకోవాలి. ఈయన మృగశిరా నక్షత్రంలో, కార్తీక మాసంలో వచ్చే మృగశిరా నక్షత్రంలో గనక దత్తాత్రేయుని ఆరాధించినట్లయితే సమస్త సకల శుభాలు కూడా జరుగుతాయి, సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. ఈయనకు చెరుకు నివేదన పెట్టాలి. కాలాగ్ని సమనుడు, ఇక్కడ కాలాగ్ని సమనుడు అంటే జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్ని సమనాయ చ భక్తారిష్ట వినాశాయ
భక్తుల యొక్క అరిష్టాలని నాశనం చేసే స్వామి నమోస్తు పరమాత్మనే. ఈయనని సేవించిన వారికి మృగశిర నక్షత్రంలోనే ఈయన్ని కూడా సేవించినట్లయినా, అందున మార్గశిర పౌర్ణిమ నాడు ఈ మృగశిర నక్షత్రం వచ్చినప్పుడు కాలాగ్ని శమనుని యొక్క పూజ చేసుకున్నట్లయితే వారి వలన మనకి సర్వాకాల సర్వావస్థల యందు కూడా స్వామి అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇక్కడ పంచామృతాలను నివేదన చేసి ఆ రోజు వాటిని స్వీకరించి బ్రాహ్మణులకు యథావిధిగా ఒక్క బ్రాహ్మణుడికైనా సరే భోజనం పెట్టుకోవాలి. ఇక 5వ అవతారము యోగిజన వల్లభుడు. యోగ విద్యన నాథాయ భక్తానందకరాయ చ దత్తాత్రేయాయ దేవాయ తేజో రూపాయ తే నమః. కాలాగ్ని సమనులు అనసూయ గర్భాన జన్మించారని తెలిసి సిద్ధగంధర్వాదులు యోగులు దర్శింపరాగా ఆయన బాల్య రూపాన్ని విడిచి తేజోమూర్తిగా దర్శనమిచ్చి దాన్ని ధ్యానించమన్నట్ట. నాకు జన్మ కర్మ గుణ రూప మాయా నాశాలేవి లేవు, సర్వవ్యాపి స్వరూపుణ్ణి నేను అని చెప్పగా మార్గశిర పున్నమి నాడు ఈయన్ని కూడా మార్గశిర పున్నమి నాడు మృగశిర నక్షత్రం నాడు ధ్యానించినట్లయితే ఆ రోజున స్వామివారి అనుగ్రహం మనకి లభిస్తుంది. పంచభక్షాలు సమర్పించి ఓం యోగిజన వల్లభాయ నమః అని జపం చేసుకోవాలి. తర్వాత లీలా విశ్వంభరుడు. పూర్ణ బ్రహ్మస్వరూపాయ లీలా విశ్వంభరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు సర్వసాక్షిణే. ఇది 6వ స్వరూపం. ఈ స్వరూపము ఎప్పుడూ కూడా ధ్యానించిన వారికి, సేవించిన వారికి, నామాన్ని స్మరించిన వారికి, ఓం శ్రీ లీలా విశ్వంభరాయ నమః అని జపించిన వారికి కూడా సర్వకాల సర్వావస్థల యందును కూడా విశేషమైన సుఫలితాలు ఉంటాయి. ఈయన్ని పుష్యమి నక్షత్రం నాడు ప్రతి మాసంలో గాని పుష్య పౌర్ణమి నాడు గాని సేవించి పూజించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక సిద్ధరాజు. సర్వ సిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః. ఈయనను మాఘ పౌర్ణమి నాడు మఖా నక్షత్రం నాడు పూజించినట్లయితే ఆ నక్షత్రీకులకి మరియు ఇంకా ఏదైనా కానీ మీకు విశేషమైన కామ్యసిద్ధి ఉంటే తప్పకుండా నెరవేరుతుంది. స్వామి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈయనను ఒక గురువారం నాడు మఖా నక్షత్రం వచ్చిన రోజున కానీ, మాఘ పౌర్ణమి నాడు మఖా నక్షత్రంతో కూడిన నాడు కానీ యథోక్తంగా పూజ చేసి స్వామికి మహానివేదన సమర్పించి ఎవరికైనా పెట్టి మీరు తినాలండి. తర్వాత జ్ఞానసాగరుడు 8వ స్వరూపము. సర్వత్రా జ్ఞాననాశాయ జ్ఞాన దీపాయ చాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీ దత్తాత్రేయాయ నమో నమః. పాల్గొన శుద్ధ దశమి నాడు జ్ఞానసాగరుని పూజించాలి. ఆనాడు పునర్వసు నక్షత్రయుక్త రవివారమైనా కూడా ఈ జ్ఞానసాగరుణ్ణి పూజించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. యథోక్తంగా పూజ చేయాలి. మందిరాన్ని నిర్మించేవారు ఎవరైనా మీకు దత్తాత్రేయ మందిరం నిర్మించాలని, అందులో పాలు పంచుకోవాలని కోరుకుంటే జ్ఞానసాగరుని యొక్క శ్లోకాన్ని జపించుకుని మందిర నిర్మాణాన్ని విధిగా ఆచరించుకోవాలి. తర్వాత 9వ అవతారం విశ్వంభరావధూత అవతారం. విశ్వంభరాయ దేవాయ భక్త ప్రియకరాయ చ భక్త ప్రియాయ దేవాయ నామ ప్రియాయ తే నమః. ఒకసారి వికృతి రూపేణ అవధూతగా సిద్ధుల మధ్యకి వచ్చి చూస్తే ధ్యానస్థులై కలహాదులతో తగులుకొని ధ్యానంలో చెంచలుగా ఉన్నారు. తన లీలలతో వారందరినీ ఆత్మస్థులను చేశారు. మరల విడవగానే వారు యోగభగ్నులయ్యారు. కాబట్టి మన మనసు స్థిమితానికి, మనం ఏ పూజ చేస్తున్నా కూడా స్థిమితంగా ఉండడానికి ఈయనను విశ్వంభరావధూతాయ నమః అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. సహస్ర శిరస్కుడైన ఆయన తన మాయకు తానే ఆశ్రయమని, తాను నిర్గుణుడని చెప్పి భక్తులకు అభయం ఇచ్చాడు. అర్ఘ్యము సమర్పించి గోదానము చేసి ఈయన పేరు మీద చేసినట్లయితే గనక మనకి విశ్వంభరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ 10వ అవతారం మాయాయుక్తావధూత స్వరూపము. మాయాయుక్తాయ శుద్ధాయ మాయా గుణహరాయతే శుద్ధ బుద్ధాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే. ఈయనను స్వాతి నక్షత్రంలో పూజించినట్లయినా, అలాగే వైశాఖ మాస శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం బుధవారం గనక వచ్చినట్లయినా, లేదా వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు అయినా సరే ఈ స్వామిని పూజించుకోవాలి.
కుక్క వంటి సగుణమైన నిత్య నైమిత్తిక కర్మలకు అనర్హుడనే కారణం నేను మాయారహితుడను, ఈ నా కుక్కకు అవన్నీ తెలుసు అనగానే కుక్క వేదాలు షట్శాస్త్రాలు చెప్పింది. దత్తాత్రేయుడి చుట్టూ కూడా కుక్కలు ఉంటాయి కదండి, దాని గురించి ఇందులో చాలా విశేషంగా ఈ అవధూత స్వరూపంలో చెప్పడం జరిగింది. ఈయనకి 3 అర్ఘ్యాలు పెరుగు అన్నముతో పూజించాలండి. పూజించిన వారికి సర్వకాల సర్వావస్థల యందును కూడా మాయాయుక్తావధూత స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఇక 11వ స్వరూపము మాయా ముక్త అవధూత స్వరూపం. స్వ మాయాగుణాగుప్తాయ ముక్తాయ పరమాత్మనే సర్వత్రా జ్ఞాననాశాయ దేవదేవాయతే నమః. ఈయన బృహస్పతి సలహాను అనుసరించి ఆయనను విడవక సేవించారు అందరూ కూడా. దేవతలు అందరూ కూడా రాక్షసులను యుద్ధానికి పిలిచి దత్తుని స్మరించిన వారికి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు స్వాతి నక్షత్రం అప్పుడు కానీ ఈ మాయాముక్తావధూత అవతారాన్ని స్మరించిన పూజించిన చాలా విశేషమైన సుఫలితాలు కలుగుతాయి. కార్తవీర్యార్జునుడు అలా పూజించిన తరువాతే ఆయనకి సహస్ర బాహువులు, చేతులు లేని వాడికి కూడా సహస్ర బాహువులు అనుగ్రహించాడు పరమాత్మ. కాబట్టి ఈ స్వామిని ఇలా సేవించినట్లయితే, మాయా ముక్తావధూత రూపంలో సేవించినట్లయితే సోమయాగం చేసినంత ఫలం లభిస్తుంది. సకల దిక్కులందునూ కూడా స్వామి దర్శనమిస్తాడు. దత్తానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఈయన తరువాత 12వ గురువు ఆది గురువు. ఈ ఆది గురువుని పూజించినట్లయినా ఆమలక వృక్షం కింద ఆషాఢ పూర్ణిమ నాడు లేదా శనివారం నాడు దత్తాశ్రమంలో దర్శించిన వారికి, దత్తాత్రేయుణ్ణి తమ ఇంటి దగ్గర పూజించిన వారికి కూడా ఈయన అనుగ్రహం సర్వవేళలా లభిస్తుంది. అంతేకాకుండా ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయుడు సహ్యాది పర్వతాల దగ్గర కూడా ఉండి దత్తుని దర్శనం అయిన వారు ఎందరో ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజును ఉసిరి వృక్షం కింద ఆషాఢ పూర్ణిమ నాడు స్వామిని సేవించాలని, అలాగే ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల యందు కూడా ఆది గురువుని పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. ఇక 13వ స్వరూపము శివస్వరూపం. సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. దిగంబరుడు ఆచారహీనుడు అయ్యి వేదాలు చదువుతున్న దత్తుని ఒక బ్రాహ్మణుడు నీకు ఆశ్రమ ధర్మం లేదా అని అడిగినప్పుడు దిగంబరుడు శ్రీమధ్యలోలుడివేమి అని అడిగాడు. తాను అత్యాశ్రమినని చెప్పి దత్తుడు పింగళనాగునికి సుందరము శుభము అయిన శివరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించాడు. ఇది శ్రావణ మాసం పూర్వార్ధంలో అష్టమి సోమవారం అభిషేకము అర్ఘ్యసహితంగా శివస్వరూపాన్ని పూజించినట్లయితే గనక చాలా విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి. తరువాత 14వ అవతారము శ్రీదేవదేవ. శ్రీదేవదేవ అవతారంలో సర్వాపరాధనాశాయ సర్వపాపహరాయ చ దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే అని చెప్పి నమస్కారం చేసుకుని శ్లోకపారాయణం చేసుకుని, ఇది నిజానికి భాద్రపద మాసంలో శతభిష నక్షత్రం గురువారం మొదటి జాములో చేస్తే చాలా మంచిది. అలా కలిసి వచ్చినప్పుడు తప్పకుండా చెయ్యండి. కానీ ఏ మాసంలో అయినా సరే శతభిష నక్షత్రం నాడు శ్రీదేవదేవుని ఆరాధన చేసినట్లయితే, అంటే ఈ అవతారాలన్నింటినీ కూడా దత్తాత్రేయ స్వరూపంలోనే మీరు నామస్మరణ చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఆయనకు మహానైవేదన పెట్టి 3 అర్ఘ్యాలు ఇచ్చి తాంబూలాన్ని కూడా ఇవ్వాలి. అలా పూజించిన వారందరికీ కూడా సకల దేవతా అనుగ్రహం, శ్రీదేవదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక 15వ అవతారం దిగంబర అవతారం. ఈ దిగంబర అవతారాన్ని దత్తానుగ్రహం వలన శ్రీకృష్ణుడు జన్మించాడు అని చెప్పి యదు మహారాజుకు చెప్పడం, ఈ కథ చాలా విశేషమైనది ఇందులో కూడా. అలాగే ప్రహ్లాదుడు కూడా ఆయన నుండి దత్తాత్రేయుణ్ణి దిగంబరుడిగా పూజించి జ్ఞానాన్ని పొందినట్టుగా కూడా పురాణ కథ ఉంది. తర్వాత కార్తవీర్యార్జునుడు ఆయన సేవ వలన, స్మరణ వలన, వేదధర్ముడి నామజపం వలన, దీపకుడైన ఆయన లీలాశ్రవణం చేత, విష్ణుధర్ముడైన పాదార్చన చేత, పరశురాముడు స్నేహభక్తి చేత తరించినట్లుగా కూడా ఈ దిగంబర అవతారంలో కథలు ఉన్నాయి. ఈయనను ఎల్ల వేళలా పూజించిన వారికి, ముఖ్యంగా ఆషాఢ పూర్ణిమ నాడు పూజించిన వారికి సకల దేవతా అనుగ్రహం, శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం కూడా
కలుగుతుంది. 16వ అవతారము శ్రీకృష్ణ శ్యామ కమల నయనావతారము. అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే అని చెప్పి శ్లోకం చేసుకుని రేవతి నక్షత్రం కార్తీక మాసము ద్వాదశి బుధవారం నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు గనక ఈ శ్రీకృష్ణ శ్యామ కమలనయనుణ్ణి దత్తాత్రేయ స్వరూపాన్ని చూసుకుంటూ ఈయన్ని పూజనించినట్లయితే ఇక మామూలుగా కాదండి, సకల దేవత అనుగ్రహం, దత్తాత్రేయ అనుగ్రహం, 16 అవతారాల స్వరూపానుగ్రహం కూడా మనకు లభిస్తుంది. ఇన్ని ఆధ్యాత్మ సాంప్రదాయాల వారి చేత పరమ గురువుగా మూల పురుషుడిగా కీర్తింపబడిన దత్తస్వామి చరిత్రలో ఇంకెందరో సాధకులను అనుగ్రహించి మహాత్ములుగా రూపొందించి మన కలియుగానికి అందించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో రాజు సుమతి అనే పుణ్య దంపతులైన భక్తులను అనుగ్రహించి వారికి పుత్రుడిగా అనుగ్రహించాడు. ఆయనే శ్రీపాద శ్రీవల్లభులు, ఆయనే మరలా శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించారు. వీరిద్దరి దివ్యలీలను వర్ణించినదే శ్రీ గురు చరిత్ర. ఈ గురు చరిత్రను చదివిన వారికి విన్నవారికి కూడా సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందును సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి తర్వాత విశేషమైన సౌభాగ్యాలతోటి కూడా మహాలక్ష్మి అనుగ్రహంతో వర్ధిల్లుతారు. స్వస్తి.